అందరికీ నమస్కారం. మంచు లక్ష్మి గారు ఏది మాట్లాడినా అది సోషల్ మీడియాలో వైరల్ అవ్వాల్సిందే. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో మంచు లక్ష్మి గారు మాట్లాడుతూ స్టూడెంట్స్కి ఏదో సజెషన్ ఇస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు దీన్ని పాజిటివ్గా తీసుకోవాలా, నెగిటివ్గా తీసుకోవాలా అని ప్రతి ఒక్కరు సతమతం అవుతున్నారు. ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుత స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో జకి. సార్, ఇప్పుడు ఇది మంచు లక్ష్మి గారు చేసిన ఈ కామెంట్స్ ఎలా చూడొచ్చు అంటే, నిజంగా మోహన్ బాబు గారు కుటుంబ సభ్యులకి ఒక రకమైన పగ పట్టేశారేమో అనిపిస్తుంది కొంతమంది నెటిజన్స్. నిజంగా ఆవిడ చేసిన కామెంట్స్ అలా చేయడానికి కారణం ఏంటి? అక్కడ ఆ చిట్చాట్లో కూర్చున్న ఒక అమ్మాయి అడిగింది, ఇట్లా డేట్ కోసం మీ అభిప్రాయం ఏంటి, డేట్ ఎట్లా ఉంది, ఇలా చేస్తూ వెళ్తున్నారు కదా అంటే ఆ అమ్మాయే ఒప్పేసుకుంది కదా. మోస్ట్ ఆఫ్ ది పీపుల్, మోస్ట్ ఆఫ్ ది గర్ల్స్, బాయ్స్ డేట్కి వెళ్తున్నారు. డేట్ అంటే అర్థం తెలుసు కదా, చెప్పాల్సిన అవసరం లేదు ప్రేక్షకులకి. అలాంటి బాధలు వస్తాయి. మరి అలాగ ప్రేక్షకులు అడిగిన ప్రశ్నకి ఆమె తప్పు ఎక్కడ నాకు తప్పు ఎందుకు అనిపించలేదంటే, ఇవాళ రేపు అమ్మాయిలు గుడ్డిగా నమ్మి మోసపోతున్నారు. వాడు ఎలా ఉంటాడు ఏంటి, వాడు పెళ్లి చేసుకుంటే పెంచే స్తోమత ఉందా, పోషించగలడా, లేదంటే పెళ్ళి వాడుకొని వదిలేసేవాడా, లేదంటే ఊరికే నా అందం మీద ఆశపడి నా వెంట పడుతున్నాడా, నిజమైన ప్రేమేనా, లేదంటే కక్కుర్తి వీధి కుక్కలా వెంటపడుతున్నాడా, ఇట్లాంటివి తెలుసుకోవట్లేదు అనేది ఆమె యొక్క మాటల సారాంశం. ఎందుకు నిజంగా చూడండి, అంటే నేను కూడా ఒక అభిప్రాయం ఏంటంటే, ఇవాళ ఒకప్పుడు మగాడు తిరక్క చెడాడు, ఆడది తిరిగి చెడింది అనేవారు. అడిగిందా సామెత? మగాడు తిరక్క చెడాడు, ఆడది తిరిగి చెడింది. బట్ ఇప్పుడు రోజుల్లో మగాడైనా ఆడదైనా ఇద్దరే సమానము. ఇద్దరూ తిరక్కపోతే చెడతారు నా అభిప్రాయం. ఎందుకంటే సొసైటీలో చదువుకున్న అమ్మాయిలు బయటకు వచ్చి ఉద్యోగాలు చేస్తే చెయ్యాలి, చూడాలి ప్రపంచం. ఏ ఎదవ ఎలాంటోడు, ఏ మంచోడు ఎలాంటోడు, లేదా వీడు ఈ కొలీగ్ మంచోడా, ఆ పార్ట్నర్ మంచోడా, లేదంటే ఆ ఆఫీసులో ఆ బాసు మంచోడా అని తెలియాలంటే నలుగురితో మాట్లాడి పబ్లిక్ రిలేషన్ పెంచుకుంటేనే తెలుస్తుంది. ఒక్కొక్కడు ఐస్ చేసి మాట్లాడతారు, బిస్కెట్ వేస్తాడు, నీ ఎంత అందం లేదు, నీ చాలా బాగా మాట్లాడు, వర్క్ బాగా చేస్తాడు, ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాడు. వాడి దగ్గర నుంచి ఎలా తప్పించుకోవాలి అని తెలియాలంటే సొసైటీలో తిరగాలి. నేను ఇప్పుడే ఎర్రబస్సు ఎక్కొచ్చానండి, మా అమ్మ నాన్న ఎవరితో మాట్లాడొద్దన్నారండి అంటే ఆడు చూస్తాడు, ఇదేదో బాగా దొరికిందిరా అని చెప్పి ఎక్కడ కొట్టాలి అక్కడ కొడతాడు. అలాంటి యాంగిల్లో ఆవిడ చెప్పింది. అక్కడ 4 బిర్యానీ ఆవిడేముంది, నీకు నచ్చి నాకు ఈ బిర్యానీ నచ్చింది ఇదే తింటానంటే తిను, నీ కర్మ. పక్క బిర్యానీ టేస్ట్ ఎప్పుడు చూస్తావు? పక్క హోటల్కి వెళ్తేనే ఈ బిర్యానీ బాగుంది, ఆ బిర్యానీ లేదు, దీనికన్నా అదే బాగుంది, దీనికన్నా అది బాగుంది, ఫైనల్గా ఈ 4గిట్లో రెండోది బెటర్గా ఉందబ్బా అని ఒక ఐడియా వస్తావు కదా. అంటే దాని అర్థం స్నేహం చేయమనే. మరి మీరు ఇంకా ఎక్స్ట్రీమ్కి ఎలా వెళ్ళిపోతున్నారు? ప్రేక్షకులు ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతారు. 4 బిర్యానీ అంటే నలుగురితో బాగా తిరిగమ్మా, తిరిగిన తర్వాత ఎవడో ఒకరిని ఎంచుకోమని చెప్పింది కావిడ ఆవిడ అర్థం. అంటే రాంగ్ వేలో ఆలోచించాలి, అలాగే అర్థం అవ్వచ్చు. బట్ ఆవిడ అలా చెప్పలే. అమ్మాయిలు అనేవాళ్ళు అంత ఎనర్జీగా, అంత పాజిటివ్గా ఉండాలి, అంత ధైర్యంగా ఉండాలి. ఎవడో ఒకడు ఏదో చీట్ చేశాడని, నువ్వు నన్ను పిలుచుకో, నన్ను నా లవ్ ఒప్పుకోకపోతే యాసిడ్ పోస్తా అన్నాడని భయపడి అమ్మో అని వద్దు అని చెప్పి ఇంటి నుంచి బయటికి రాకుండా అలాంటి రోజులు పోయాయి. సో ఇది ఆవిడ చెప్పే యాంగిల్. బట్ అడిగిన క్వశ్చన్ బట్టి చెప్పింది ఆవిడగా పులుముకొని బాబు కెమెరాలు పెట్టండా, నేను చెప్తాను, నన్ను వైరల్ చేయండి అని చెప్పిందా? అంటే ప్రతిదానికి తప్పు పట్టద్దు. నిజంగా ఆవిడ మాట్లాడి తీరుని అందరూ ఎటకారం చేస్తారు, కానీ ఆమె యాక్సెంట్ కరెక్ట్. అది నాకు ఎప్పుడైతే ఆమె ఇంప్రెషన్, అంటే ఒక మనిషిగా చెప్తున్నాను, ఆవిడ ఆ కుటుంబం అన్న ఫ్యాన్గా నేను చెప్పట్లే, మోహన్ బాబు గారి అభిమాని నేను కాదు, నేను జనరలైజ్ చేసి చెప్తున్నా. ఒకసారి పాడుతా తీయకి బాలసుబ్రహ్మణ్యం గారు గెస్ట్గా పిలిచారు ఆమె. అంకుల్ నన్ను పిలవడం ఏంటని కూడా అడిగింది. అప్పుడు ఆయన చెప్పాడు, అమ్మ ఒక నెల రోజులు ట్రిప్కి వెళ్ళి వస్తేనే అండ్ సో అని మాట్లాడితే ఎవడు తెలుగు పూర్తిగా మాట్లాడారు, అర్థం చేశారు సెలబ్రిటీలు అంటే తెలుగు మాట్లాడితే వీళ్ళకి అవకాశాలు రావనా, ఈ అమ్మాయిలకి ఎవరికి, ఎస్పెషల్లీ హీరోయిన్ల మాట చెప్తున్నా, ఈ రావనా, ఎంతకు ముద్దుగా మాట్లాడుతుంటారు ఇంగ్లీషు వచ్చి రాని తెలుగులాగా. ఆమె నిజంగా అక్కడే పెరిగి అంత చేసి హాలీవుడ్లో ట్రైనింగ్ తీసుకొని, సిల్వెస్టర్ స్టాలిన్ తెలుసు కదా ఎంత సూపర్ స్టార్ హాలీవుడ్లో, ఆయన సినిమాలో కూడా యాక్ట్ చేసిందంటే మీరు ఇక్కడ ఉన్న ఎవరైనా యాక్ట్ చేశారా? ఎనీ లేడీ?
మరి ఆమెను ఎలా విమర్శించేస్తారా? ఆ స్థాయికి వెళ్ళిందని పాడుతా తీయగలో బాలసుబ్రహ్మణ్యం గారు ఒకసారి చెప్పి ఆ క్లిప్పింగ్ కూడా చూపించారు. ఇప్పుడు అమ్మ ఈమె సిల్వస్టర్ స్టాలిన్ అంటే ఆర్నాల్డ్ షార్జ్నెగర్, సిల్వస్టర్ స్టాలిన్ ఎలాంటి హీరోలు? వాళ్ళ సినిమాల్లో ఎక్కడో అసోసియేట్గా కింద పేరు రావడమే గొప్ప అనుకునే ఇండస్ట్రీలో ఎలా చేసిందండి? ఇది కూడా నేను చెప్పేది 10-15 ఏళ్ళ కిందట మాట కదా. హౌ గ్రేట్ షీ ఈజ్. అదే ఆలోచించండి. ఆమె యాక్సెంట్ నిజంగా హాలీవుడ్ సినిమాలకు సరిపోయేలాగా ఉంటుంది. అక్కడ కల్చర్ అదే, ఆమె డ్రెస్సింగ్ సెన్స్ అదే. దానికి మోహన్ బాబు గారు పరువు తీస్తుంది, డ్రెస్సులు ఎలాంటివి వేసుకుంటుంది, వాళ్ళకి అది కామన్ అమ్మా. రోమ్లో ఉన్నప్పుడు రోమన్లాగే ఉండాలి కదా, మరి అలా ఎందుకు ఆలోచించరు? ఇప్పుడు మొన్న శివాజీ గారు మాట్లాడిన దానికి డ్రెస్సుల గురించి నీట్గా ఉంటేనే ఇది ఉంటుంది, అక్కడ మాత్రం ట్రోల్స్ చేస్తాడు డ్రెస్సుల మీద. శివాజీ అన్న చెప్పిన మాటకు మాత్రం ఓ అని తప్పేం చెప్పలేదు. గుడికి వెళ్ళినప్పుడు పద్ధతిగానే వెళ్ళాలి, లేదు ట్రిప్పుకో బ్యాంకాకో గోవా వెళ్ళినప్పుడు అలాగే వెళ్ళండి, తప్పేముంది? బట్ పద్ధతే. ఎవడైనా పద్ధతికే ఇంప్రెస్ అవుతాడు, పద్ధతి కాని దానికి కామెంట్ చేస్తాడు. సో ఇక్కడ మంచులక్ష్మి గారు కూడా ఏమడిగారు? వాళ్ళు చెప్పింది మేడం డేట్కి మీది అభిప్రాయం ఏంటి ఒకేసారి అంటే అదే చెప్పింది. నలుగురిని డేట్ ఇన్ ద సెన్స్ వాళ్ళతో కలివిడిగా తిరగండి, ఫ్రెండ్షిప్ చేయండి, ఎవడు ఎలాంటి వాడో తెలుసుకోండి, ఊరికే నమ్మి మోసపోయి బుట్టలో పడిపోవద్దు. అది ఆమె చెప్పిన ఎగ్జాంపుల్. దానికి మన వాళ్ళు ఇప్పుడు మామూలుగా చెప్తేనే పెడార్థాలు తీసే ప్రస్తుతం జంజీ, ఇంక మరి ఇలా మాట్లాడదు ఇంకేముంది, పేరుకి జంజీ అంట, అన్నిటికీ డబుల్ మీనింగే. లేకపోతే ఆడెవడో చిన్న కుర్రోడండి బండ బూతులు తిడతా ఉంటే ఆడికి 1 మిలియన్ ఫాలోవర్సా? ఆడు ఒక్కొక్క వీడియో 1,25,000 1,30,000 పోతుందా? ఎంతమంది గొర్రెలు ఉన్నారండి ఈ జనరేషన్లో? ఆయన పేరు ఏదో రొట్టగాడే ఏదో ఉంటుంది, పేరు కూడా చెప్తున్నా. బూతులు, పచ్చి బూతులు. నిన్న మొన్న ఒక హీరోయిన్తో కూడా ఇంటర్వ్యూ చేసి అక్కడ కూడా మాట్లాడుతుంటే ఆ అమ్మాయికి మరి ఆ బూతులు అర్థమై నవ్వుతుందో అర్థం కాక నవ్వుతుందో అని తెలియదు, కానీ ఏంటి ఎటు వెళ్తుందండి మరి? అలాంటి మాటలతో పోలిస్తే ఇవి చెప్పిందంటే తప్పేముందండి? మరి ఆడిని ఏం పట్టుకొని ఏమనరా? అలాంటివి చూడొద్దు, ఆపండి. అవి మాత్రం కళ్ళు అప్పగించుకొని ఒక్కొక్కడు 1,00,000 వ్యూస్ 2,00,000 వ్యూస్ కింద కామెంట్స్. మరి ఈవిడ చెప్పిన దానికి ఎందుకు పెడార్థాలు తీస్తారు? ఆవిడేం తప్పు చెప్పలేదే, ఉన్న వాస్తవ పరిస్థితి చెప్పింది. వాస్తవ పరిస్థితి ఎప్పుడు చెప్పినా యథార్థవాది లోక విరోధి అన్నట్టు ఇప్పుడు ఆవిడ చెడ్డ, శివాజీ గారు ఇలా చెప్పారు కాబట్టి శివాజీ గారు చెడ్డ, ఇంకేముంది? ఒక బాబు మీకు దండవరా బాబు నన్ను వదిలేండిరా అంటున్నాడు ఆయన మాట్లాడే తప్పే లేదు. ఒక వర్గం అంటే పుచ్చకాయలు దొంగ అంటే భుజాలు తడుముకునేలాగా ఎంతమంది ఎన్ని ఉన్నారండి ఇవాళ రేపు పిల్లలు. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. 10th ఇంటర్మీడియట్లో ఒక లవ్వు, డిగ్రీలో ఒక లవ్వు, ఏంటి అది? ఫోన్లు, ఇవన్నీ ఎట్లా, దీన్ని ఏమంటారు చెప్పండి మరి? కాబట్టి ప్రతిదీ పెడార్థం తీసి ట్రోల్స్ చేసే కన్నా ఏది వాస్తవం అని గ్రహించే వాళ్ళు చాలా తక్కువ, చాలా అరుదైపోయారు. కరెక్ట్గా చెప్పాలంటే పని పాట లేనోడే ఈ ట్రోల్స్ చేస్తాడు, పని పాట లేనోడే పనికి వాళ్ళ వంటి పాయింట్లు లాగుతాడు. అదే మనకు కావాలి, రెవెన్యూ జనరేట్ చేయాలి. కాబట్టి ఇంకా దాని గురించి మాట్లాడడానికి ఏం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ.